ఫ్రీ ఫుడ్, ఫ్రీ షెల్టర్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బట్టలు. ఈ మాటలు ఏ నిరుపేదవాడికైనా కొండంత అండ. సరిగ్గా ఇవే మాటలు చెప్పి పిల్లల్ని చేరదీశాడు. క్రిస్టియన్ ట్రస్ట్ పేరుతో అనాథాశ్రమాన్ని నెలకొల్పారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇందులో దాగి ఉన్న కుట్ర కోణం వేరే ఉంది. దాని గురించి తెలుసుకునే ముందు అసలు అక్కడ ఏం జరిగిందో ఒక న్యూస్ ఫార్మాట్లో చూద్దాం. అనకాపల్లిలోని కైలాసపట్నం గ్రామంలో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరం నడుపుతున్నాడు కిరణ్ కుమార్. ఇందులో 91 మంది పిల్లలు ఉన్నారు. హాస్టల్ అన్న తర్వాత పిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అది మరిచి ఓ ఫంక్షన్లో మిగిలిపోయిన బిర్యానీ, సమోసాలు తెచ్చి పిల్లలకు పెట్టారు. ఫుడ్ అంటే సార్, ఈ 2 సంవత్సరాల నుంచి కొంతమందికి ఇక్కడ హాస్టల్ రన్ చేస్తాను అని పిల్లలు ఎక్కడ ఉన్నారని తెలిసి బర్త్డేస్ అయినా లేదంటే వాళ్ళు ఏదైనా అకేషన్స్ జరుపుకున్నా ఇక్కడ ఫుడ్ ఉంటే తెస్తారు సార్. అలాగే ఎప్పుడులాగే తెచ్చారు సార్. ఒకరేమో సమోసా చాక్లెట్ తెచ్చారు సార్. సాయంత్రం 5 గంటలకు అలాగా తెచ్చినప్పుడు తర్వాత ఏమో ఫుడ్ తెచ్చారు సార్. ఫుడ్ తెస్తే ఆ ఫుడ్ ఏంటంటే బిర్యానీ సార్, తర్వాత కాజు కూర, తర్వాత ఏమో పునుగుల కూర సార్, సాంబార్, వైట్ రైస్ సార్. అయితే మేము ఫస్ట్ స్నాక్స్ పెట్టాం సార్. వాళ్ళు తెచ్చిన సమోసా, నక్కపల్లి నుంచి తెచ్చిన టీమ్ సమోసా, చాక్లెట్స్ వాళ్ళే పెట్టారు, పిల్లలు తిన్నారు సార్. తిన్న తర్వాత భోజనం 1 గంట ఆగి పెట్టాం సార్. ఆ గంట ఆగి పెట్టినప్పుడు భోజనాలు పెడుతున్నప్పుడు భోజనం చేయకుండానే ఒక అబ్బాయికి వామిటింగ్స్ అయ్యాయి సార్. ఒక అబ్బాయికి, సుశాంత్ అన్న అబ్బాయికి సార్ వామిటింగ్స్ అయితే, అబ్బాయికి ఒంట్లో బాగోలేదేమో అందుకనే వామిటింగ్స్ అవుతానని చెప్పి మేము అన్నంలో వామిటింగ్స్ అయితే అన్నం తీసేసి అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి గెంజి ఉంటే గెంజి పట్టి పడుకోబెట్టాను సార్. విన్నారు కదా పాస్టర్ గారి భార్య చెప్పిన మాటలు. బయట నుంచి వచ్చిన ఫుడ్ పిల్లలకు పెట్టారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. అయితే అప్పుడైనా పిల్లలకు హాస్పిటల్లో చేర్పించారా? కానీ అది చేయలేదు. వెంటనే పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారితో పిల్లల్ని పంపించేసి చేతులు దులుపుకున్నారు. వాళ్ళని ఇళ్ళకి పంపించేశారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పిల్లల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికీ ఏం లేదండి, కొంత కోమాలో ఉందండి. ఇంట్లో తీసుకెళ్ళి అప్పటికి ఇంకా లేదండి పాన. మరి అలాంటి అప్పటికి ఇంకా హాస్పిటల్ జాయిన్ చేద్దాం కూడా అవ్వలేదండి. తెల్లారకుండా 4 గంటలకు చనిపోయిందండి. సాయంత్రం వాళ్ళు తీసుకెళ్ళామండి, 11 అయిపోయిందండి. అప్పటికే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవ్వలేదండి. ఇంకేముందండి, కోమాలో ఉండింది. తెల్లారి గంటలు 10 గంటలకు చచ్చిపోయిందండి. ఇసుకలోనే అక్కడ కోమాలో అయిపోయింది. తెల్లారిగా 4 గంటలకు చనిపోయింది. చెప్పలేదు, మాకేం చెప్పలేదు, చేయలేదండి. ఇలాగ ఉన్నారు, ఇలాగ పరిస్థితి ఇలాగ ఉంది అనేసి. ప్రతి పిల్లలు అలాగే ఉంటున్నారండి. ఇప్పుడు హాస్టల్లోనే జాయిన్ చేసిన మాదే తప్పండి. ప్రతి పిల్లలు అందరూ ఇప్పుడు డౌన్లో ఉన్నారు. కొంతమంది నర్సిపడ ఉన్నారు, కొంత వైజాగ్ ఉన్నారండి. ఇప్పుడు ఫుడ్లోని కూడా ఇంకా విషయాలు కల్పిస్తున్నారు ఏంటండి. వాంతులు వచ్చినాయి, విరసనలు వచ్చినాయండి. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత కూడా ముక్కు నుండి నల్లడిది కూడా వచ్చిందండి. క్షేమంగా చదువుకుంటారు, పాస్టర్ గాళ్ళు ఉన్నారు అనేసి పాస్టర్ గాళ్ళు నమ్మకం పెట్టి అక్కడ జాయిన్ చేసామండి. దాన్ని బట్టి పాస్టర్ గాళ్ళు నమ్మకం పెట్టి ఇక్కడ జాయిన్ చేసింది. అప్పుడు ఇలా జరుగుతుంది, ఎవరికి తెలుసా అండి? మరి అలాంటి అప్పుడు ఏదవాళ్ళు ఎవ్వరు ఇలాగ విస్తాలను, బిరిజాలు అలాంటివి తీసుకొచ్చి పక్క వాళ్ళంటివి ఇవ్వడం ఏంటి, ఇలా జరగడం ఏంటి? చూస్తున్నారు కదా తల్లిదండ్రుల బాధ. ఇక్కడ హాస్పిటల్లో చూస్తున్న పిల్లలందరూ పేదింటి గిరిజన బిడ్డలు. ఎవరికీ పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండలేదు. అలాంటి పిల్లల ప్రాణాలతో ఇలాంటి ట్రస్ట్ చెలగాటమాడుతున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ట్రస్ట్ను ఇక్కడ 10 ఏళ్లుగా అక్రమంగా నడుపుతున్నారు. 10 ఏళ్లుగా అంటే అనుమతులు లేవు. పైగా ఇది అనాథాశ్రమంగా నడుపుతున్నారు. పోనీ నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనాథలు అంటే ఆ పిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. కేవలం అనాథాశ్రమం అనే పేరు పెట్టి ఇక్కడ ఒక దందా నడుపుతున్నాడు అతను. నెక్స్ట్, ఇక్కడ ఇది ఆశ్రమం అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ అన్ని వస్తువులు కూడా లేవు. మగపిల్లలను ప్రార్థన నిర్వహించే రేకుల షెడ్లోనే ఉంచేవారు. వంట సరుకులు దీంట్లోనే ఉండేవి. పడుకునే దుప్పట్లు ఇందులోనే, వాళ్ళ బెడ్లు ఇందులోనే, వాళ్ళ లగేజీ ఇందులోనే, వాళ్ళ పుస్తకాలు ఇందులోనే, చదువు అందులోనే, చర్చి అందులోనే. ఇక ఆడపిల్లలను గాలి కూడా రాని టార్పోలిన్ కప్పిన తాటాకు పాకలో ఉంచేవారు. ఇక వీరందరికీ ఒకటే బోరు. మరి దీనికి డబ్బులు ఎలాగంటే దాతల సాయంతోనే నడిపించేవారు. అనాథాశ్రమం అని చెప్పి విరాళాలు సేకరించి ఇదిగో ఇలాంటి షెడ్లో దందా చేస్తున్నాడు ఇతను. కనీసం 50 మంది నిలబడ్డానికి కూడా చాలనంత రేకుల షెడ్లో 90 మంది పిల్లలు ఉండడం, తినడం, పడుకోవడం, అది ఆడ మగ అందరూ కూడా ఒకే నీడన. ఇదంతా చూసిన తర్వాత ప్రభుత్వం ఊరుకుంటుందా? వెంటనే అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి ఆశ్రమాలు, వసతి గృహాలు మూసివేయాలని ఆదేశించారు హోంమంత్రి. ఇక అధికారులు కూడా ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యారు. కూడా ఎక్కడైనా అన్ఆథరైజ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా నడిపే హాస్పిటల్స్లో లేకపోతే ఏకలవ్య స్కూల్స్లో కూడా పెడతానికి స్టెప్స్ తీసుకుంటాం.
86 పిల్లలండి. అంటే వాళ్ళకి ఎన్రోల్డ్ పిల్లలు 92 ఉన్నారు. 6 పిల్లలు చాలా రోజుల నుంచి అబ్సెంట్ ఉన్నారు. ఆ రోజు అక్కడ ఫుడ్ తినింది అయితే 86 పిల్లలు ఉన్నారు. ఆ 86 పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ 86 పిల్లల్ని మనం ట్రేస్ చేసాము. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేపిస్తాం జరిగింది. సో ఇప్పుడు ఈ 86లోకి 35 పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు. దీంట్లో చాలా మంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు. కేజీహెచ్కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేసాం ఎవరైతే కొంచెం క్రిటికల్గా ఉన్నారో. దాంట్లో ఒక్క పాప కొంచెం బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. మిగతా పిల్లలు కొంచెం స్టేబుల్గా ఉన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ అవ్వకుండా చూడాలని సీఎం చంద్రబాబు కూడా సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. బట్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆపొచ్చు. అది ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. మరి ఇలాంటి ఘటనతో మేలుకున్న ప్రభుత్వం మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.